హాయ్ అండి. మొన్న సాటర్డే అయితే నేను ఒక షార్ట్ అయితే తీశాను కదా! పెళ్ళికి వెళ్తున్నాము అని చెప్పేసి. ఆ మ్యారేజ్ ఇదే అనమాట. మా రిలేషన్‌లో ఒకరిది అనమాట. సో, అలా పెళ్ళికైతే వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అది ఫస్ట్ వచ్చేసి పెళ్ళికొడుకు ఎంట్రన్స్ అనమాట. ఆ తర్వాత మేము డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేసి డిన్నర్‌కైతే వెళ్ళిపోయాము. అండ్ ఫంక్షన్ హాల్ వచ్చేసి పైన అండ్ కింద వచ్చేసి ఫ్లోర్ మొత్తము కూడా డిన్నర్ అనమాట. అలాగైతే ఉంది హాలు. చాలా బాగుంది. ఫంక్షన్ హాలు బాగుంది. అండ్ ఫుడ్ కూడా చాలా బాగుంది. ఫుడ్ కూడా చాలా ఐటమ్స్ అయితే పెట్టారనమాట. అండ్ ఫుడ్ అన్నిట్లో ఏంటి అని అంటే మెయిన్గా పనసకాయ బిర్యానీ అనేది హైలైట్. టిఫిన్స్ తినే వాళ్ళకి టిఫిన్స్, స్వీట్స్ ఇష్టపడే వాళ్ళకి ఒక 3-4 ఐటమ్స్ స్వీట్స్ ఉన్నాయి. అండ్ వగైరా వగైరా చాలా అయితే పెట్టారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము పిల్లలతోని బాగా విసిగిపోతామేమో అనేసి అనుకున్నాను. మా బుడ్డోళ్ళని ఇద్దరిని తీసుకెళ్ళాం కాబట్టి. సో, మా హస్బెండ్ ఏమో వేరే మ్యారేజ్‌కి ఊరికి వెళ్ళిపోయారు. నేను ఈ మ్యారేజ్‌కి అటెండ్ అవ్వాలి కదా! సో, అందరూ మనకి ఇంపార్టెంటే కాబట్టి 2 మ్యారేజెస్ ఎవరం మిస్ అవ్వకుండా ఆయన ఆ మ్యారేజ్‌కి, నేను ఈ మ్యారేజ్‌కి అయితే వెళ్ళాను. అండ్ ఇదిగోండి నేను ఇప్పుడు చూస్తున్నవన్నీ ఐటమ్స్ అనమాట. వాళ్ళు ఏమేమి పెట్టినారో ఐటమ్స్ అయితే నేను మెన్షన్ చేయట్లేదు. ఎందుకంటే నియర్లీ ఎన్ని ఐటమ్స్ 30 ఐటమ్స్ అయితే ఉండుండొచ్చు మేబీ. అండ్ ఆ తర్వాత తినేసి పిల్లలకి పెట్టేసి ఇంకా హాల్లోకి అయితే వెళ్ళిపోయామన్నమాట. మ్యారేజ్ వచ్చేసి మిడ్ నైట్ ఎప్పుడో 3కో అలాగ ఉంది కాబట్టి రిసెప్షన్కి అటెండ్ అయ్యి వాళ్ళకి కనిపించేసి టాటా బాయ్ బాయ్ చెప్పేసి అయితే వచ్చేసాము తినేసి అది. అండ్ ఇదిగోండి ఇలా అయితే ఇంకా హాల్లోకి అయితే ఎంటర్ అయిపోయాము తినేసి. ఇంకా మనకి లొకేషన్ బాగుంటే మనకి ఫొటోస్ పిచ్ అయితే ఉంటుంది కదా మన లేడీస్కి ఆబ్వియస్లీ. సో, ఇంకా మేము కూడా లొకేషన్ బాగుందని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు ఫొటోస్ అయితే తీసుకొని వచ్చేసినాం. ఇదిగోండి పిల్లలు అయితే మనల్ని విసిగించకుండా ఇలా అయితే పెట్టారనమాట. ఫంక్షన్ హాల్లోనే ఒక సైడ్ డీజే పెట్టేసి బాగా ఎంజాయ్ చేశారనమాట. మా వాళ్ళు మాత్రం నన్ను ఎలా విసిగిస్తారో ఏమనిస్తాను అనుకున్నాను. బట్ ఓకే, విసిగిచ్చలేదనమాట. అండ్ ఇంకా పిల్లలు అంటేనే అల్లరి కదా! అది. ఇలా అయితే కొన్ని ఫొటోస్ అయితే దిగాం. అండ్ అలానే నా శారీ ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ మీలో ఎవరన్నా బన్స్కాయ బిర్యానీ ఎవరన్నా తినుంటే కామెంట్ చేయండి. ఇది వచ్చేసి మా ఫ్యామిలీ అనమాట. మా అత్త యూఎస్ఏ నుంచి వచ్చింది. బట్ మా మామయ్య అయితే రాలేదు. అండ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్.